ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది, రాష్ట్రానికి చెడ్డ పేరు, రాష్ట్ర ప్రజలకు చెడ్డ పేరు తప్పితే వీడు మాట్లాడినటువంటి మాటల వల్ల ఎవరికి ప్రయోజనం? ఇప్పుడు ఇలాంటి మాటల వల్ల అంటే ఆయన అప్పుడు అపరికం తప్పితే ఇంకేం కాదు. ఆయన రాజకీయాల్లో ఇమడలేని లేదా రాజకీయాలంటే తెలియనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ లో చేయడమే దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి ఒక డిప్యూటీ సీఎం హోదాలోనో లేదా ఒక ముఖ్యమంత్రి హోదా కొన్ని మాటలు పరిమితంగా మాట్లాడాలా, మితంగా మాట్లాడాలా. ఏది పడితే అది నోటికి వచ్చింది వాగేస్తే ఇలాగే ఉంటుంది. దాని ఇంపాక్ట్ మనం చూస్తూ ఉన్నాం కదా. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి, ఆ ప్రాంతం నష్టపోవడానికి ఈ కూటమి చేతకానితనము దద్దమ్మతనం తప్పితే ఇంకేం కాదు. వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని తెలంగాణ వాళ్ళంటే ఏం లాభం అండి? మనం చేయాల్సిన పని మనం చేయాల. ఈ కూటమి చేస్తుంది ఏంటి? ఇచ్చిన హామీలు ఏంటి? లేదంటే అక్కడ ప్రజలు రైతుల పట్ల ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల పక్షాన అసలు ఆయన వ్యవసాయమే దండగా అంటా ఉండే, అసలు వరి పంట ఎప్పుడు వేయొద్దు అంటున్నా, అంతే నష్టాల్లో పోతారని చెప్తా ఉండే. అసలు ఇంకెక్కడండి వాళ్ళు రైతుల్ని ఎక్కడ తీసుకొచ్చారు? రాజధాని ప్రాంతంలో చూడండి, దాదాపు 1,00,000 ఎకరాలు సేకరిస్తా ఉంటే 3 పంటలు పండే భూముల్ని బీడు భూములుగా మార్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. దానికి బొత్తాసు పలికినటువంటి వాళ్ళు ఈ కూటమి నాయకులు. మరి వీళ్ళంతా కూడా రైతుల గురించి మాట్లాడతారు. రైతులకు ఇవ్వవలసిన రాజశేఖర్ గారు కొన్ని సోషల్ మీడియాలో కాదు, కొన్ని రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్నారు, వాళ్ళకి పరిహారం ఎంతవరకు డైవర్ట్ అవుతుంది. మన టాపిక్ వేరు, మీరు మళ్ళీ దాన్ని మళ్ళీ రాజధాని భూములు ఇవన్నీ వెళ్ళిపోతున్నారు. నేను అనేది ఏంటంటే వైసీపీ పాత్ర కూడా ఉంది అని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ వస్తున్నాయి. కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఇంకా బ్యాడ్ చేస్తున్నారు. నిజమా సార్? ఇప్పుడు కావాలని ఎవరు చెయ్యరు, మీరు ట్రోల్ చేసిన అవసరం లేదు. అది ప్రజలు మధ్యలో మాట్లాడినటువంటి మాట, అది ఓపెన్ గా అందరి మధ్యలో మాట్లాడారు. అది రికార్డు కూడా అయ్యింది. ఎవరు క్రియేట్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ కాదు అది. అందులో మనం క్లియర్ గా ఉంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కూడా చూసుకోవాలి. రేపొద్దున పవన్ కళ్యాణ్ తెలంగాణలో తిరగలేని పరిస్థితులు, తిరిగితే బండ్లేసే పరిస్థితుల్లో తెచ్చుకోవటం ఎందుకు? దానివల్ల ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఆంధ్రాని తిట్టడం ఎందుకు? అయిపోయిందండి, లాభమో నష్టమో జరిగిపోయింది మన రాష్ట్రానికి, అయిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు ఉన్నాం, మనం అన్నదమ్ముల్లాగా ఉండాలి తప్పితే మనకి ఇంకా వేరే మార్గమే లేదు. జరిగిపోయిందంతా మళ్ళీ వెనక్కి తీసుకోలేని పరిస్థితులు కదా ఇది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి న్యూసెన్స్లు ఎందుకు క్రియేట్ చేసుకోవడం? మనం ఇలాంటి న్యూసెన్స్లు నాయకులు క్రియేట్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇకనైనా మానుకోవాలి. ముఖ్యంగా పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు నోరు దగ్గర పెట్టుకోవాలా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. ఒక మాట మాట్లాడబోయే ముందు గతంలో కూడా చాలా మాటలు మాట్లాడారు ఇలాంటి, దాని ఇంపాక్ట్ కూడా చూశారు వాళ్ళ దగ్గర నుండి. ఎందుకండి ఇవన్నీ? కూల్ గా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మనం ఉందాం, మన రాజకీయాలు ఏదో మనం చేసుకుందాం, మన అభివృద్ధి ఏదో. రాజశేఖర్ గారు చిన్నది నాకు స్ట్రైట్ గా చెప్పండి. నోరు జారడం కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళు నీతులు చెబితే బాగుంటుందా? ఏం మాట్లాడాం మేము? ఏం మాట్లాడలేదు చెప్పండి. మీ మంత్రులు ఏం మాట్లాడలేదు? ఆంధ్రాకి విభేదాలు సృష్టించేటువంటి మాట కాదు సార్. విభేదాలు సృష్టిస్తేనే మాట్లాడినట్ట? మంత్రులు మాట్లాడిన మాటలన్నీ కూడా కరెక్టేనా? ఆ రోజు అది బ్యాడ్ అవ్వలేదా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వర్మ గారు, కొన్ని రాజకీయంగా సందర్భోచితంగా ఒకళ్ళు మాట్లాడేటువంటి మాటలకి ఇంకొకళ్ళు మరొకళ్ళు ఆన్సర్ అటు ఇటు హీట్ ఎక్స్చేంజెస్ జరుగుతాయి. అది రాజకీయంగా. కానీ కూల్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఒక అంశాన్ని తీసుకొచ్చి ప్రజల మధ్యలో పెట్టి దాన్ని మీడియాకి బయటకు వచ్చేస్తే అది వివాదం కాదా అండి? రాజకీయంగా విమర్శలు చేసుకుంటాం, మనం చేసుకుంటాం, వాళ్ళు చేస్తారు. అది అనేక సందర్భాల్లో మేము కూడా చేసాం, అనేక సందర్భాల్లో జరిగింది. అంతవరకే అది మాటకు మాట. ప్రస్తుతం కదా ఇప్పుడు మనం విమర్శకు పోవడం. ఒక నిమిషం కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినప్పుడు సనాతనం అనే అంశం వస్తుందా? బర్తరఫ్ చేయాలని చెప్పి నారాయణ గారు మాట్లాడడం, ఇంకొకరేమో అసలు తిరగనము అంటారు, ఇంకొకరేమో అసలు సినిమాలే చేయనివని అంటారు. ఈ దిష్టి అన్నది అంత దారుణమైన మాట అండి. సార్ మామూలుగా ఇంటెన్షనల్ గా పవన్ కళ్యాణ్ గారు ఆ కామెంట్ చేసి ఉండకపోవచ్చు. మామూలుగా ఒక దిష్టి అనే ఒక తంతు ఏదైతే మామూలుగా చిన్న బిడ్డల నుంచి ఏదైతే దిష్టి రాష్ట్రం పంటకి తగిలిందా లేకపోతే ఇంకోటి తగిలిందా అని ఒక నిమిషం మాట్లాడి ఆయన ఫోకస్ చేస్తే